ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట మిత్రులందరికీ దాసోహం అండి. ఈ వేసవి వేడికి అందరూ ఎలా ఉన్నారండి? ఈ వేసవి కాలంలో ఎవరు బయటికి వెళ్ళినా ఎండవేడిని తట్టుకోవటానికి పాదాలకు చెప్పులు, శిరస్సుకు ఎండ తగలకుండా గొడుగు, మంచినీళ్ళు, ఖర్జూరం దగ్గరగా ఉంచుకోమని చెప్తారు మన ఇంటిలోనే పెద్దవాళ్ళైనా అమ్మా నాన్నలు, నానమ్మలు, తాతయ్యలు. అసలు ఈ లోకంలోకి గొడుగు, పాదరక్షలు ఎలా వాడుకలోకి వచ్చాయో చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. జమదగ్ని మహాముని తన ఆశ్రమం నుండి ఒక పని మీద బయలుదేరారు. అది ఎండాకాలం కావటంతో ఎండ బగబగా మండిపోతుంది. ఎండ చుర్రును తాకింది. అయినప్పటికీ పట్టించుకోకుండా తన పని మీద తాను వెళుతుంటారు. అలా నడుస్తూ ఉండగానే ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. చుర్రుమంటున్న ఎండ ఆయనను నిలవనివ్వటం లేదు. దీంతో ఆగ్రహించిన మహర్షి, సూర్యుడా దూరంగా వెళ్ళు అంటూ ఆజ్ఞాపించాడు. సూర్యుడు జమదగ్ని మాటలు పట్టించుకోలేదు. సరికదా మరింత ఉగ్రరూపం దాల్చాడు. ఎండవేడి ఇంకా ఎక్కువ కావటంతో భరించలేకపోయిన జమదగ్ని తన విల్లు బాణం ఎక్కుపెట్టి సూర్యుడిపై బాణాలు వదలటం ప్రారంభించాడు. ఆ బాణాలు సూర్యుడిని తాకకుండానే నేల మీద పడిపోతున్నాయి. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుల్లా జమదగ్ని మహాముని పట్టు విడవకుండా ఒక బాణానికి మరొక బాణం గుచ్చుతూ ఇంకా పైకి సంధించడం మొదలుపెట్టాడు. దీంతో సూర్యుడికి కూడా కోపం పెరిగిపోయి మరింత మొండిగా వేడిని ఇంకా పెంచుతున్నాడు. అప్పుడే ఆశ్రమం నుంచి బయటకు వచ్చి ఈ తతంగం అంతా చూసిన జమదగ్ని శిష్యుడు ఎండ వేడిని తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయాడు. అతనిని తీసుకువెళ్ళి ఆశ్రమంలో పడుకోబెట్టిన జమదగ్ని మరింత కోపంతో తన అస్త్రాలన్నింటినీ తీసుకుని సూర్యుడిపైకి సంధించసాగాడు. సూర్యుడికి అస్త్రాలను తట్టుకోవడం కష్టమై బాణాలు వచ్చి గుచ్చుతుంటే విలవిల్లాడిపోతూ ఒక మనిషి రూపం దాల్చి జమదగ్ని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఓ మహాముని, ఏంటి తమరు చేస్తున్న పని? సూర్యుడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాడు. అతన్ని నీవు గాయపరచడం సాధ్యం కాదని హెచ్చరించాడు. అప్పుడు జమదగ్ని మాట్లాడుతూ, ఇప్పుడు సూర్యుడు నాకు దూరంగా ఉండవచ్చు, కానీ మధ్యాహ్నం సమయాన నా నడినెత్తికి చేరుకుంటాడు కదా, అప్పుడు నా బాణాలకు చిక్కకపోడు అన్నాడు కసిగా. జమదగ్ని అన్నంత పని చేసేలా ఉన్నాడని గ్రహించిన సూర్యుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఓ మహాముని, శాంతించు, నేను సూర్యుడిని, నా ప్రకృతి ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నానని చెప్పాడు. నా తీక్షణమైన కిరణాలతో భూమిని వేడెక్కించటం నా వృత్తి ధర్మం అని చెప్పుకున్నాడు. అంతేకాకుండా మహర్షికి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కానుకలు ఇచ్చాడు. అవేమిటంటే పాదరక్షలు, ఒక పెద్ద గొడుగును మహర్షికి సమర్పించి ఆయన పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు సూర్యనారాయణమూర్తి. అలా ఈ లోకంలోకి గొడుగు, చెప్పులు వాడకంలోకి వచ్చాయని చెప్తుంటారు పెద్దలు. మనుషులను ఎండ నుంచి, వాన నుంచి కాపాడే ఈ గొడుగును, చెప్పులను వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు దానంగా ఇస్తారు. బీదవారికి పంచుతారు. ఇంకా ఎండాకాలంలో చల్లటి మంచినీరు, మజ్జిగని, జావని పంచుతుంటారు. ఎండలను తట్టుకునే శక్తి ఇవ్వమని భగవంతుని ప్రార్థిద్దాం. అందరూ బాగుండాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గోవింద.